నా పాయింట్ ఏంటంటే మ్యామ్, ఆల్రెడీ టీచర్స్ స్కూల్లో చెప్తారు. ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ ఏమైపోయిందంటే అడ్వాన్స్డ్ క్లాసెస్ అని, జేఈ అని, మెయిన్స్ అని, ఆ కాన్సెప్టువల్ గా మేము చెప్తాము అని చెప్పేసి ఒకటి ట్రెండ్ అయిపోయింది. దానికి తగ్గట్టుగా వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా ఫీజ్ అని వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు జెన్యున్ గా వాళ్ళు టీచ్ చేస్తున్నారా? చేయట్లేదు అని నాకు అనిపించింది. ఎందుకు అని అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టైర్డ్ అయిన టీచర్ ఏం చెప్తారు? వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? అండ్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిబిఎస్ఈ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సిలబస్ పిల్లలకి ఇస్తుంది. ఈ రకంగా మీరు నేర్పించండి అని. కానీ ఇది పక్కకు పెట్టేసేసి వాళ్ళు ఇది రుద్దుతా ఉన్నారు. ఇది పేరెంట్స్ కొంచెం ఆలోచించేసేసి అవును రైట్ కంటెంట్ పిల్లలకి అందుతుందా లేదా, వాళ్ళు రైట్ థింగ్స్ నేర్చుకుంటున్నారా నేర్చుకోవట్లేదా అని మనం R&D చేసినప్పుడు కొంచెం స్పృహ వస్తుంది. వచ్చినప్పుడు ఏది బెస్ట్ కంటెంట్ అని మనం వెతికినప్పుడు మనం మార్కెట్ లో చాలా ఉన్నాయి. దాంట్లో నాకు ఇది బాగా అనిపించింది. ఎందుకోసం అంటే దీంట్లో టీం ఉన్నారు. అంటే వాళ్ళ వెబ్సైట్ లో చూశాను, హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్, IIIT అండ్ తర్వాత ఖరగ్పూర్ నుంచి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈజీగా అర్థం అవడం కోసం కాంటెంట్ తయారు చేశారు. అది పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ వాళ్ళే క్లాసెస్ చెప్తున్నప్పుడు ఇంకా వండర్ఫుల్ ఉంటుంది అనేది నాకు గట్టి నమ్మకం.